వాట్ ఇంట్రొడక్షన్ నువ్వు చెప్పాలి ఎవరు వచ్చారని, పేరు చెప్పకుండా వాట్. యా దట్స్ నన్ అదే నిఖిల్ మాలేకర్. ఈ రోజు మా ముందున్న హోస్ట్ భవిష్య. మా భవిష్యత్తుని చెప్పడానికి వచ్చి హౌ ద ఫేజ్ ఆఫ్ బిగ్ బాస్ ఎలా ఉండింది? వాట్ ఇస్ దట్ ఎక్స్ప్రెషన్? అంటే అక్కడ కూర్చున్నా ఒకడు ఏదో అంటాడు, ఇక్కడ కూర్చున్నా ఒకడు అంటాడు, వాళ్ళతో మాట్లాడిన ఒక ప్రాబ్లం, వీళ్ళతో మాట్లాడిన ప్రాబ్లం, వాళ్ళతో మాట్లాడితే గ్రూపిజం, వీళ్ళతో మాట్లాడితే సోలోయిజం. డన్. యు హావ్ దిస్ లవ్ స్టోరీస్ ఎన్ని ఉన్నాయి? లెక్క పెట్టలేదా? ఉన్నాయి కొన్ని. అన్ని చెప్పు. అన్ని చెప్పేసరికి షో అయిపోతుంది. లేదు వాళ్ళకి చెప్పు. ఏదో ఒక మాట్లాడితే ఒకటి ఫీల్ అయిపోయి, నా అమ్మాయి నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లేదు నేను ప్రేమించుకోరా. కట్ చేస్తే ఒకానొక రోజులో మేమిద్దరు పక్క మాట్లాడతాం. అవునా? ఇట్స్ లైక్ దట్. బ్లాంకెట్ ఇక్కడ దాకా వేసుకుని ఇలా నించున్నాడు, పడుకున్నాడు. నీకు కూడా అయిందంటే దెబ్బ తగిలిందా? మాట రావట్లేదు, ఒళ్ళి కళ్ళు సైకిలే. మీ హాడియా? కాలేజ్ లవ్ స్టోరీ. దాని ముందు కూడా కొన్ని ఉన్నాయి. నా పర్సనల్ స్పేస్ లో ఎవరు ఉండాలో అది కేర్ఫుల్ గా సెలెక్ట్ చేయాలి ఇండస్ట్రీ. నీకు కూడా ఇట్ హ్యాపెండ్ ఫర్ బోత్ ఆఫ్ us. We know. Congratulations. We are in the same boat. హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ద వెరీ ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ ది షో అన్ఫిల్టర్డ్ నైట్స్ విత్ మీ భవి. ఇక్కడ నో మాస్క్, ఓన్లీ రియల్ ఫీలింగ్స్. పవర్డ్ బై ఫ్లో మ్యాట్రిక్స్. గో విత్ ద ఫ్లో. సో ఈ రోజు మన గెస్ట్, హీ ఈస్ నాట్ జస్ట్ ఎన్ రెగ్యులర్ గాయ్, నాట్ అన్ ఆర్డినరీ గాయ్. హీ ఈస్ టోటలీ ఏ గేమ్ చేంజర్. తన స్వాగ్, ప్యాషన్ అండ్ అలాగే తన బాప్ యాటిట్యూడ్తో కంప్లీట్లీ ఒక ప్యాకేజ్ ఆఫ్ డైనమిక్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. ఈ రోజు తన క్రేజీ అన్ఫిల్టర్డ్ జర్నీ అండ్ నైట్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్నారు నిఖిల్ మాలేకర్. హలో. హలో అన్న. హలో. వెల్కమ్ టు ద వెరీ ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ అన్ఫిల్టర్డ్ నైట్స్ విత్ మీ భవి. Thank you so much for inviting me. So, how are you feeling? All very comfortable. Very comfortable. అంత బానే ఉందా? మధ్యలో మాట్లాడుతూ నిద్రపోతే లేదు అలా అవ్వదు. బికాస్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ టాపిక్స్ ఉన్నాయి మీతో మాట్లాడటానికి, మీ నుంచి తెలుసుకోవటానికి కూడా. ఓకే. సో యా, నాకు ఈ విషయం చెప్పండి. వాట్స్ యువర్ అన్ఫిల్టర్డ్ నైట్? ఒక క్రేజియస్ట్ నైట్ గురించి చెప్పండి ఫస్ట్. విల్ స్టార్ట్ విత్ దట్. క్రేజియస్ట్ నైట్ చాలా ఉన్నాయి. అంటే ఒక కాలేజ్ టైం. సో ఒక గెట్ టుగెదర్ జరిగింది క్రిస్మస్ టైంలో. సో మీ మై ఎల్డర్ బ్రదర్ అండ్ హిస్ ఫ్రెండ్ వీ వర్ హ్యావింగ్ ఆ గెట్ టుగెదర్లో మంచిగా ఎంజాయ్ చేసాం. ఇట్స్ అరౌండ్ 11:30, 12 in the night. అండ్ మన అన్నతో వచ్చిన ఫ్రెండ్ ఎవడు ఉన్నాడు, ఒక చోటుకి వెళ్దాం, అక్కడ మనకు అగరబత్తి దొరుకుతాయి అన్నాడు. ఓకే. ఆ అగరబత్తి కోసం ఆ టైంలో దొరకవు కదా షాప్స్. వెళ్తా ఉన్నా బైక్లో, ఆపోజిట్ కొంచెం దూరంలో ఒక ఇనోవా కార్ ఇంకా మన వస్తాను. మా అన్నవాడు ఫ్రెండ్ బైక్ ఫాస్ట్గా నేను పాస్ అవుతాను, ఆడ పాస్ అవుతాడో చూద్దామని. నేను అన్నా, అరే అట్టు పాస్ అయ్యే ఇట్టు పాస్ అయ్యే ఒక దీంట్లో కొంచెం హాయ్ చెప్పి పాస్ అయితే ఏమి చూడడం ఉండదురా, వద్దురా అన్న. పాసింగ్ టైంలో హాయ్ అని చెప్పాడు అనుకో వెళ్ళిపోతాం ఇంకొద్దు అంటే, లేదని ఫాస్ట్ వెళ్ళాం. నేను మధ్యలో, మా అన్నయ్య వెనకాల. ఆడొచ్చి ఒక హాయ్ చెప్పాడు, ఒక హైఫై కొట్టాడు. ఇలా వెళ్తున్నప్పుడు ఇలా హైఫై కొట్టాడు. ఇంకా ముగ్గురు గాలిలో ఉన్న వైఫై లాగా. ఇంకా కింద పడి తోలి గీలి లేచేసరికి బట్టలు గిట్లని చీనిగి చర్మం అంతా తిరిగి క్రేజియస్ట్ నైట్. అక్కడి నుంచి 25 days నా బ్యాక్ మొత్తం ద స్కిన్ వాజ్ పీల్డ్ ఆఫ్ టిల్ మై లోవర్ బ్యాక్ ఫుల్. మా అన్నది కాల్ది స్కిన్ అంతా లేచి వి వర్ లాఫింగ్. లేచి ఇలా చూస్తే కార్ ఎక్కడో ఒక వెళ్ళిపోయాడు. ఆడ అదే స్పీడ్ లో ఉన్నాడు, ఆడ కంటిన్యూటీ తగ్గలేదు ఆడు. సో మనం ఆ ప్రాసెస్ లో లేచి ముగ్గురు మొగం చూసుకొని నవ్వుతూ ఇంకక్కడి నుంచి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆ నైట్ లో అందరు ఫ్యామిలీ ఉన్నారు. మేము అన్నకి ఇంటికి వెళ్ళరా, అదే మీన్ ఫ్రెష్ అప్ అయిపోయి రూమ్కి వెళ్ళిపో, నేను మెల్లగా వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని వచ్చేస్తా అని వాడు వెళ్ళిపోయాడు సేఫ్ అయ్యి. నేను ఇలా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇలా తీసుకెళ్ళి తిరిగేసరికి మొత్తం ఫ్యామిలీ వాళ్ళు అందరూ ఉన్నారు వెనకాల. అంటే ఫుల్ బ్లడ్ ఉండే కదా బట్ చూస్తుంటే నేను ఇంకా కొడతారు అనుకున్నా, ఫిక్స్ అయ్యా. 30 years తర్వాత ఏమైంది ఇది అంటే, మా అన్నకు ఆడు కూడా అయిందా అంటే అయింది అన్న. ఏదాడు అంటే రూమ్ లో ఉన్నాడు అంటే, ఆడు రూమ్ లో మెల్లగా తెలిసిపోయింది, పక్కనే రూమ్ వినిపిస్తుంది కదా. బ్లాంకెట్ ఇక్కడ దాకా వేసుకుని ఇలా నించున్నాడు, పడుకున్నాడు. నీకు కూడా అయిందా అంటే దెబ్బ తగిలిందా? మాట రావట్లేదు, ఒళ్ళి కళ్ళు సైకిలే. దట్ వాజ్ ఎ క్రేజియస్ట్ నైట్. అండ్ ఫుల్ బ్యాగ్ వాజ్ లైక్ దట్. నేనేమో క్రాబ్ లాగా ఉల్టా పడుకోవడం, ఆడు
ఆడికి చెయ్యి కాలంతా తగిలింది కదా, బ్లాంకెట్ ఓన్లీ మోకాలు మోకాల వరకే బ్లాంకెట్, చెస్ట్ వరకే, హ్యాండ్ మళ్ళీ కాలు బయట ఇలా ఉంది, గాలి ఆడాలి కదా. నేనేమో ఉల్టా. ఇట్ వాస్ లైక్ నాకు నార్మల్ గా పడుకోవడానికి 20-25 days పడింది. అదంతా క్రేజియస్ నైట్. ఇప్పుడు కూడా మాట్లాడి నవ్వుతూ ఉంటాను నేను, మా నాన్న, మా అన్న అంతా. క్రేజియస్ట్. ఇట్ వాస్ స్కేరియస్ట్ క్రేజియస్ట్ నైట్. అప్పుడు స్కేరియస్ట్, ఇప్పుడు క్రేజియస్ట్. సో అన్ఫిల్టర్డ్ నైట్స్ కాబట్టి సోషల్ డ్రింకింగ్ అది ఓకే. ఇలాగా మంచి చిల్ అవుతున్న మూమెంట్ లో క్రేజీ మూమెంట్స్ ఉంటాయి కదా విత్ ఫ్రెండ్స్ అండ్ ఆల్. మనం బేసికలీ ఇది ఇలా క్రేజీ నైట్స్ అంటే సోషల్ పార్టీ గెట్ టుగెదర్ లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఉంటే మనం ఈ ప్రాంక్ కాల్స్ ఇవన్నీ ఎక్కువ చేస్తాం. సో అలా చేసి అదొక పెద్ద ఇష్యూ అయ్యి అది ఛానల్ ప్రొడక్షన్ హౌస్ దాకా వెళ్ళి తర్వాత సార్ట్ అవుట్ చేసి, అయ్యో అంత పెద్ద అంటే వాళ్ళు వైబ్ లో ఉన్నారు, మేము వైబ్ లో ఉన్నాం, మాకు తెలియకుండా మేము ఫోన్ చేసి ప్రాంక్ చేస్తే వాళ్ళు ఫుల్ రచ్చిపోయారు, మేము రచ్చిపోయాం. సో ఇద్దరు రచ్చిపోయేసరికి అది కొంచెం అయిపోయింది. సో అన్న, హౌ ద జర్నీ ఫ్రమ్ మైసూర్ టు తెలుగు టీవీ ఇండస్ట్రీ? బస్ లో మా సో నా లైఫ్ లో ఇండస్ట్రీకి వస్తాను ఎప్పుడు అనుకోలేదు. టు బి ఫ్రాంక్, ఐ వాంటెడ్ టు బి అ డాన్సర్. సో తెలియని ఒక రోజు మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ నిఖిలే కావాలి సినిమాకి అని చెప్పడం వల్ల నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది. అండ్ 2 సినిమాస్ థియేటర్ షోస్ చేశాను. దాని తర్వాత మళ్ళీ ఫైనాన్షియల్ కొంచెం పాకెట్ మనీ డబ్బులు కాదు, మళ్ళీ అమ్మకి డైలీ 30 రూపీస్ 50 రూపీస్ అడిగితే తిడుతుందని ఒక పార్ట్ టైం జాబ్ కైండ్ ఆఫ్ చేశాను. దాని తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఒక కాల్ వచ్చింది కన్నడ సీరియల్ నుంచి. సో అక్కడ వెళ్ళా. కన్నడ సీరియల్ ఈ రోజే వైండప్, అదే రోజు నైట్ ఆడిషన్ ఉండే. ఆడిషన్ చేసి అదే ఆడిషన్ కి సెలెక్ట్ అయింది గోరింటాకు సీరియల్ 2019. సో ఫ్రమ్ దేర్ ఇట్ స్టార్టెడ్. సో నౌ ఐ యామ్ హియర్. జర్నీ. సో ఈ జర్నీలో మీరు చాలా మందిని చూసుంటారు, ఇండస్ట్రీ చాలా నేర్పించింది. ఇండస్ట్రీలో మీరు నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్ ఏంటి? మీకు ఇండస్ట్రీ నేర్పించిన బిగ్గెస్ట్ లెసన్ ఏంటి? ఇండస్ట్రీ నాకు నేర్పించింది ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడాలి వర్క్ ప్లేస్లో. అండ్ నేను నేర్చుకుంది ఇండస్ట్రీ నుంచి ఏంటంటే నా పర్సనల్ స్పేస్లో ఎవరు ఉండాలో అది కేర్ఫుల్గా సెలెక్ట్ చేయాలి ఇండస్ట్రీ నుంచి. బికాస్ ఇట్ విల్ ఎఫెక్ట్ యూ ఇన్ ఎవ్రీవేర్. నీకు కూడా of course it happened for both of us, we know. Congratulations, we are in the same boat. So these are the మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు. అంటే మన చుట్టూ ఎవరు ఉన్నారు, ఎవరు ఉండాలి అనేది కేర్ఫుల్గా డిసైడ్ అవ్వాలి, చూస్ చేసుకోవాలి. డెఫినెట్లీ. సో హౌ వాజ్ యువర్ చైల్డ్హుడ్, హౌ వాజ్ యువర్ కాలేజ్ ఫేజ్ ఆఫ్ లైఫ్? మంచిగా మా చైల్డ్హుడ్ కాలేజ్లో నేను క్లాస్ స్కూల్ గ్రౌండ్లో కాలేజ్ గ్రౌండ్లోనే ఉండడం మీకు. బికాజ్ ఐ వాంటెడ్ టు బీ ఇన్ స్పోర్ట్స్ ఆల్ ద టైమ్. నా క్లాస్ స్కూల్లో ఉన్నప్పుడు నా జూనియర్స్ సీనియర్స్ ఆడుతుంటే ఇలా విండో నుంచి కనిపించేది గ్రౌండ్. ఏదో వాష్రూమ్కి వెళ్ళాలో ఏదో ఒక రీజన్ చేసి అక్కడ పరిగెత్తుకునేవాడిని, మళ్ళీ దొరికేవాడిని, తిట్టేవాళ్ళు, అమ్మ నాన్నని పిలిచేవాళ్ళు, పెద్దగా చేసేవాళ్ళు. క్లాస్ అనేది నేను ఎప్పుడు లేదు. కాలేజ్ అయితే క్యాంటీన్లో ఉండేవాడిని, లేదా గొడవ పెట్టుకుని ఫ్రెండ్స్ ఏదో ఒకటి. బాయ్స్ దా కాలేజ్ లైఫ్ అలా. నువ్వు నా అమ్మాయికి నేను ప్రపోజే చేసి ఉండడు ఆడు, లేదా నేను అమ్మాయి నాకు ఫ్రెండే కాదు, ఏదో ఒక మాట్లాడితే ఒకటి ఫీల్ అయిపోయి నా అమ్మాయి నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్, లేదు నేను ప్రేమించుకోరా, నేను నోట్స్ తీసుకుంటున్నా అంట. ఇలాంటి ఇష్యూస్, సీనియర్స్ జూనియర్స్ ఒక గొడవ, దిస్ ఆల్ స్టఫ్. నేను కాలేజ్లో లేను, బయటే ఎక్కువ. కాలేజ్కి వెళ్ళేది ఎక్కువ, బట్ కాలేజ్లో ఉండేది తక్కువ. నేను ఎప్పుడు ఆన్ టైమ్ స్కూల్ కాలేజ్కి వెళ్తుంటే అవ్వంగానే బయటకు ఇంటికి వచ్చేస్తుండే, బట్ కాలేజ్లో ఉండేవాడిని కాదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. కాలేజ్లో 99% అటెండెన్స్ ఉండేది, బట్ కాలేజ్లో ఉండేవాళ్ళం కాదు. దట్స్ ద థింగ్. నాకు అది కూడా లేదు. ఒక్క ఫ్యూ సబ్జెక్ట్స్ మాత్రమే నేను ఇంట్రెస్టింగ్ వెళ్ళేవాడిని, బికాస్ ఐ ఫీల్ ద టీచర్ ఆర్ ఇంట్రెస్టింగ్. సో ఆ టైంలో ఆబ్వియస్లీ టీచర్ క్రష్ ఉంటాయి కదా స్టూడెంట్స్. ప్రపోజ్ చేశారా ఎప్పుడన్నా? అంత ధైర్యం లేదు అప్పట్లో, ఇప్పుడు కూడా నేను కొంచెం తక్కువే. బట్ ఇప్పుడు కొన్ని వీడియోస్ చూస్తుంటే ఐ వాజ్ లైక్, అరే ఒక టీచర్స్ని తిట్టి టీచర్స్ని, దట్ వాజ్ లైక్, అరే మాకెప్పుడు లేదురా ఈ ధైర్యం. నవ్వుతూ తీసుకునేవాళ్ళు, అమ్మా దట్స్ సంథింగ్ ఎల్స్. సో బై ద వే ఐ ఫర్గాట్ టు టెల్ యూ, there is a
teacher, ma'am called Soumya ma'am. She used to take maths and science for us స్కూల్లో. ఆమె సబ్జెక్ట్లో నేను ఫెయిల్ అయ్యేవాడిని, ఈవెన్ దో షీ ఫీల్స్ దట్ ఐఎమ్ హర్ బెస్ట్ స్టూడెంట్. ఇప్పుడు కూడా వాట్ ఎవర్ ఐడియా షీ విల్ బి లైక్ బాగా చేసి, కంద అంటే నాన్న అని, షీ కాల్స్ మీ నాన్న కైండ్ ఆఫ్ కన్నడలో. బాగా చేసావు నాన్న, పర్ఫార్మెన్స్ చూసా చాలా బాగుంది. షీ యూస్ టు లైక్ షీ ఎప్పుడు చెప్పేది స్టడీసే అన్ని చేయాలి, స్టడీస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ నాలెడ్జ్, బట్ ఐ నో యూ విల్ గ్రో సమ్వేర్ అని. సో షీ ఆల్సో యూస్ టు బిలీవ్ మీ, స్టిల్ నౌ షీ డస్ ద సేమ్. సో ఇంతకు ముందు మనకు మాట్లాడుకున్నప్పుడు యూ హ్యావ్ దిస్ లవ్ స్టోరీస్, ఎన్ని ఉన్నాయి? లెక్క పెట్టలేదా, ఉన్నాయి కొన్ని. ఉన్నాయా? కొన్ని ఉన్నాయి చాలా. స్కూల్ లవ్ స్టోరీస్, కాలేజ్ లవ్ స్టోరీస్. చెప్పు నాకు చెప్పు, అంటే అన్ని చెప్పు. అన్ని చెప్పేసరికి షో అయిపోతుంది. లేదు వాళ్ళకి చెప్పు, ఐ వాంటెడ్ టు లిసన్. సో స్కూల్ ఒకటి చెప్పాలి. సో వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్, నేను ఫిజికల్ యాక్టివిటీస్ లో, స్పోర్ట్స్ లో ఎక్కువ ఉండేసరికి టీచర్స్ నన్ను క్లాస్ లీడర్ గా, అప్పుడు 8th standard or 9th standard, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్. అప్పుడు నేను లీడర్గా ఉండే. అప్పుడే అదే రోజు ఫ్రెష్గా చూసుకున్నా, ఎవరు మాట్లాడకుండా కొంచెం స్టైల్గా. అప్పుడు ఒక కొత్త ఎంటర్ అయింది ఇలా అమ్మాయిది. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, ఆ మ్యూజిక్ వాయిస్తా ఉండే వెనకాల. ఆ టైంలో ఆమె వాళ్ళ నాన్నతో ఇలా ఎంటర్ అయింది. ఇదే క్లాస్ అంటే ప్లీజ్ కమ్. ఆమె నన్ను చూడడం, నేను ఆమె చూడడం, వాళ్ళ నాన్న చూడటం అన్ని. వాళ్ళ నాన్న ఇలా చూస్తా ఉన్నాడు, ఓహో ఈడెంట్ లీడరా, ఓకే. అండ్ దెన్ కూర్చున్నాం. ఇవన్నీ మా బాయ్స్ ఉంటారు కదా, లాస్ట్ ఈ గోడకి ఇలాగే అద్దుక్కునే ఒక బెంచ్ ఉంటుంది, ఆ బెంచ్ మంది. సో దట్ ఈస్ ఆర్ అడ్డా. అక్కడ కొంతమంది అబ్జర్వ్ చేస్తా ఉన్నారు నన్ను, ఆమెని అంత. దాంట్లో ఒక పర్సన్ ఉన్నాడు, నాగసమర్థ దొంగ. ఆడప్పుడు ఏం చేసేవాడు, ఆడు కలపడం, మమ్మల్ని కలుపుదాం అలా ఉంటుంది అని కలిపాడు. ఈమె నాకు చాక్లెట్ ఇస్తే ఆడు తినేసాడు. సో బేసిక్లీ ఈమె నాకు చాక్లెట్ ఇచ్చు, ఈమె వాడు ఈమె ఒకే బస్, స్కూల్ బస్లో లెవెల్ వచ్చేవాడు. అరే నిఖిల్ నీకు ఇమ్మని ఇచ్చిందిరా అని ఇచ్చేవాడు. ఓకే అని బట్ నన్ను చాక్లెట్ అంటే ఈడు అదే చాక్లెట్ మళ్ళీ తీసుకెళ్ళి ఆమెకి ఇచ్చేవాడు. ఒక 2 రోజు ఆగి. యు గాట్ మై పాయింట్. అట్లా కలిపాడు మమ్మల్ని. ఈడే కలిపి ప్రిన్సిపల్ టీచర్ దగ్గర ఈడే మమ్మల్ని ఇరికించి ఈడే అన్ని చేసి, అరే లేని లవ్ని సృష్టించి మా చేత ప్రపోజల్ చేపించి మమ్మల్ని కమిట్ చేపించి కలిపి ఎంజాయ్ చేసి మళ్ళీ లాస్ట్ ఇరికించి మా ఫ్యామిలీ అందరినీ పిలిచా కదా దొంగ అంటే ఆడు పక్కకి. ఓ ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ దాట్. That's how it started, the school love అనేది. It was, we were world famous in our school. LKG క్లాస్ నుంచి అడిగిన నా పేరు ఆమె పేరు చెప్పేవాళ్ళు కలిసే. సో అది కొంచెం ఓపెన్ సీక్రెట్ అయిపోయింది స్కూల్లో. స్కూల్ ఫేమస్. ఒకరోజు ఏమైపోయింది, చిల్డ్రన్స్ డేలో టీచర్స్ యూస్ టు పర్ఫార్మ్ ఫర్ ఇన్ అవర్ స్కూల్. చిల్డ్రన్స్ డేలో చిల్డ్రన్స్ ఆర్ యూస్ టు సిట్ అండ్ ఎంజాయ్, టీచర్స్ సింగింగ్ చేయడం, గేమ్స్ ఆడడం, డాన్స్ చేయడం ఇవన్నీ జరిగేది. సో నేను మంచిగా రెడీ అయ్యా, ఓకే మన రోజు ఇది అని. ఒక యాక్టివిటీ చేసినప్పుడు, బాయ్స్ ఫన్ చేసినప్పుడు నా ప్యాంట్ జిప్ ఇరిగిపోయింది జిప్. ఇంకా నేను ఐ కాంట్ బి ఇన్ పబ్లిక్. నేనేం చేసే వడ్డీ అమ్మ అని సర్లే అని నేను క్లాస్ రూమ్కి వెళ్ళి కూర్చున్నా. ఈమె నేను కనపడట్లేదని మెల్లగా వంకతో ఏదో రీజన్ పెట్టుకుని క్లాస్ రూమ్కి వచ్చాను. మన బేసిక్లీ అన్ని క్లాస్ రూమ్లో అప్పుడే CCTV ఉండే. సో మనం హీరో, అమ్మాయిది హీరో. నేను ఇక్కడ కూర్చున్నా ఇలా పోయింది. ఇంత మంచిగా ఎక్స్పెక్టేషన్, నైట్ అంతా నిద్ర లేక డ్రెస్ రెడీ చేసి లేని షూని గొడవ పెట్టి కొనుక్కొని ఇవన్నీ తీసుకొచ్చి రెడీ అయితే సిప్పిరిగిపోయి బయట రాలేకపోయానా. నేను నా బాధలో ఉంటే ఆమె వచ్చింది. నాకు అరే నువ్వు ఎందుకు వచ్చావు, నేను నా అన్కంఫర్టబుల్ ఫీల్లో ఉన్నాను. లేదు నేను లిప్ బామ్ చూసి తీసుకెళ్ళి ఫస్ట్ అన్నా. నేను తీసుకెళ్లే లోపు అప్పుడు ఇంకో 2 అమ్మాయి లీడర్స్ ఉండే. ఆ టైంలో క్లాస్ లీడర్స్ మార్చేశారు. నేను చేసే హెయిర్ స్టైల్ కి ఇవన్నీ తెలిసిపోయిన తర్వాత లీడర్ని మార్చేశారు. ఈ లీడర్ ఉంటే వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు చెడిపోతారని. సో మార్చేసరికి వాళ్ళిద్దరు అమ్మాయిలు డౌట్ మీద వచ్చారు నడుచుకుని. ఈమె అక్కడ ఉంది, నేను ఇక్కడ ఉంది. చూసేసరికి వెళ్ళి కంప్లైంట్ చేశారు. అదొక పెద్ద ఇష్యూ అయ్యి మళ్ళా అది ఇది అని తర్వాత ప్రూవ్ అయిపోయింది. ఇది స్కూల్ లవ్ స్టోరీ. ఎన్నో సంవత్సరాల తర్వాత ఏ అమ్మాయి లీడర్ అయినా మా ఇద్దరి మీద కంప్లైంట్ చేసిందో నేను ఆమె కూడా కమిట్ అయ్యాను ఒకసారి. అవునా? It's like that. It's just wonderful. It's చాలా casual, you know. It hit me hard, yeah. So actually, that person who complained against us,
నేను ఏ పేరు చెప్పను. no. షీ యూస్ టు హేట్ మీ సో మచ్ ఇన్ కాలేజ్ స్కూల్ టైం. అంటే సమర్థ్ నాగసమర్థ్ నన్ను ఇరికించాడే, వాడు ఆమె చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, పక్క ఇంట్లో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. నేను సమ్మర్ తో మాట్లాడుతున్నానని ఆమె సమ్మర్ తో మాట్లాడమే మానేసింది పర్మనెంట్ గా. ఇప్పుడు కూడా మాట్లాడరు. ఒక్కటి. ఇంకోటి, మనం నోట్స్ అంతకంతే ప్రిన్సిపల్ క్లాస్ ఇంగ్లీష్, ఆయన నోట్స్ వెళ్తే మిలిటరీ, ఎక్స్ మిలిటరీ కొడతాడు గట్టిగా అని వద్దురా అంటే, నేను ఒక బుక్ ఇలా లాక్కుండా రాస్తుంటే కట్ చేస్తే ఆమె బుక్ అయింది. ఆమె నా బుక్ ముట్టుకున్నామని మొత్తం చింపేసిందిరా, మొత్తం చింపి పడేసింది. అంత హేట్ చేసేది. అమ్మాయి నెక్స్ట్ టైం ఈమె నాకు ఎక్కడైనా దొరికితే చంపిద్ది, లేదా నేనేమైనా చంపుతా అన్నట్టు అంత హేటెడ్ ఉండే ఆమెకి. కట్ చేస్తే ఒకానొక రోజులో మేమిద్దరు పక్క మాట్లాడతాం. అది జరిగిందిరా ఇట్లా. అది ఎట్లా కనెక్ట్ అయ్యామో ఇంకోటి, ఇట్స్ లైక్ కాలేజ్ ఎండ్ లో టైం. కాలేజ్ నేను బెంగళూరులో ఉండే, షీ వాజ్ స్టడీయింగ్ ఇన్ మైసూర్ ఓన్లీ అగైన్. కాలేజ్ లో ఉన్నప్పుడు ఇంకా కాలేజ్ లవ్ స్టోరీ, దాని ముందు కూడా కొన్ని ఉన్నాయి. లిస్టా? ఒక పెద్ద లిస్ట్ అంటే ఓకే ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. అంటే స్కూల్ టైంలో మెచ్యూరిటీ అంత లేదు. వస్తున్న మెచ్యూరిటీలో కొంతమంది ఇలా మోరల్ ఆఫ్ ద స్టోరీ లాగా వచ్చేసి వెళ్ళిపోతా ఉంటారు. ఒక పెద్ద చాప్టర్ పడుతుంది, అది చదివేసరికి ఆ చాప్టర్ కాదు నెక్స్ట్ వేరే ఎగ్జామ్ ఉంది, వేరే చాప్టర్ చదవాలని వస్తుంది. సో ఇలాంటి కొన్ని చాప్టర్లు చేంజ్ అయిపోయినాయి, తెలుసో తెలియకుండా, కావాలని జరగకుండా అది ఆటోమేటిక్ గా జరిగిపోయింది. అట్లా జరిగిపోయింది. ఈ రోజు మేము కూర్చున్న ఈ సిటాక్ యూజ్ చేసాం ఫ్లో మ్యాట్రెస్. ఫ్లో మ్యాట్రెస్ లో మనకి స్పైన్ ప్రొటెక్షన్, స్ట్రెస్ రిలీఫ్, 3D ఎయిర్ ఫ్లో అండ్ మోషన్ ఐసోలేషన్ టెక్నాలజీతో పాటు కూలింగ్ ఫోమ్ అండ్ అలోవెరా ఇన్ఫ్యూజ్డ్ కవర్స్ తో వస్తుంది. వీళ్ళ దగ్గర మనం బెడ్స్ కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు. అంతేకాకుండా 100 nights రిటర్న్ పాలసీతో వస్తుంది. డూ ఆర్డర్ ఫ్లో మ్యాట్రెస్ ఫర్ బెటర్ అండ్ క్వాలిటీ స్లీప్. లింక్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ డిస్క్రిప్షన్. డూ విజిట్ దేర్ వెబ్సైట్ అండ్ గో విత్ ద ఫ్లో. సో ఇన్ని చాప్టర్స్లో ఐ నో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ స్టోరీ. ఐ హ్యావ్ సీన్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ స్టోరీ. అంటే నాకు లైక్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను అప్పుడే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చి, నేను అప్పుడే ఐఎమ్ మేకింగ్ ఫ్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రీ. నేను చూసిన ఒక బ్యూటిఫుల్ కపుల్. బట్ వాట్ వెంట్ రాంగ్ ఐ డోంట్ నో. మీరు బిగ్ బాస్లో చెప్పింది ఐ హ్యావ్ లిసన్, పీపుల్ కూడా చూసుంటారు. రైట్ నో ఐ వాంటెడ్ టు, బికాజ్ ఆ ఫేజ్ ఆఫ్ టైంలో నేను లేను మీతో. సో మనం ఎక్కువ ఎక్కువ మాట. I just wanted to know what happened. Idi mutual ga you break down kind or of, yeah. I just wanted to know what happened. It's already out. Mutual gaane jarigindi. Anta mari anta specific ga చెప్పడానికి ఏం లేదు. Because ఎంత ఎవరైనా సరే, ఏ రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్, నార్మల్ ఏదైనా సరే, they have their own rights to take their own decision. So you know, if you feel it's not going to work out, it's not going to happening, then you have the rights to get out of the place. So that's okay. I'm okay with it. See, నా కోసం నువ్వు ఉండాల్సిందే లేదా నీ కోసం నేను ఉండాల్సిందే అనే రూల్స్ ఎవరు పెట్టుకోవట్లేదు. ఇట్స్ నాట్ కంపల్సరీ, ఇట్స్ చాయిస్. If I like to be, I'll be. If you don't like to be, don't be. It's your wish. Because I can't force anyone to be with me for lifelong. If you want to fly, go fly. If you want to be with me, enjoy the life. You can. Whatever you like, it's your decision kada. So akkada konni mutual understanding lone jarigindi cheppalandi. Because entaina వాళ్ళకు ఒక లైఫ్ ఉంటది కదరా. They know what they are asking for. Let them go take it. So actually ఈ ప్రాసెస్లో ఏమైందంటే, యూ కేమ్ ఆఫ్టర్ బిగ్ బాస్. దేర్ ఆర్ సమ్ టీవీ షోస్, ఓకే, దే ప్లేడ్ లాట్ ఆఫ్ కంటెంట్ ఇన్ బిట్వీన్ యూ, నెగిటివిటీ ఆర్ వాట్ ఎవర్. అంటే లైక్ ఐ డోంట్ అండర్స్టాండ్. నేను పర్సనల్గా చెప్తున్నా, ఫర్ మీ ఐఎమ్ నాట్ ఓకే విత్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్. నా పర్సనల్ లైఫ్ మీద సంబడీ ఈజ్ మేకింగ్ కంటెంట్ అండ్ మేకింగ్ జోక్స్ అంటే ఐఎమ్ నాట్ ఓకే విత్. మీకు ఎలా ఉండింది ఆ పాయింట్ ఆఫ్ టైంలో? ఆర్ యూ ఓకే విత్ ఇట్? Who is okay with it? ఇప్పుడు నేనే పక్కింట్లో ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ది గొడవ జరుగుతుంటే నేను వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారా? ఇప్పుడు రాసిన వాళ్ళ ఇంట్లోనే నేను రేపటి రోజు నాకు కనిపిస్తే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, అది అమౌంటే వాళ్ళు ఆన్సర్ చేస్తే ఐఎమ్ ఓకే విత్ ఇట్. మీ అందరింట్లో దోశ చేసినప్పుడు దోశలో బొక్కలు ఉన్నాయి, అందరింట్లో దోశలు బొక్కలు ఉంటాయి. మీది మీరు చూసుకోవచ్చు కదా. మీ దాంట్లోనే బొక్కలు ఉన్నాయి, వేరే బొక్కల్ని కవర్ చేయడానికి మీరెవరండి? ఏం సఫర్ ఉన్నప్పుడు, మనకేం లేనప్పుడు, ఉన్నప్పుడు మీరు ఎవరు లేనప్పుడు
మీ యొక్క కంటెంట్ కోసం, మీరు ఒక వీడియో కోసం, ఒక లైఫ్ గురించి మీరు చేస్తున్నప్పుడు జస్ట్ రిమెంబర్ ఇట్, ఐ బిలీవ్ ఇన్ కర్మ అండ్ షీఈస్ ద బెస్ట్ గర్ల్ ఫ్రెండ్ యూ ఎవర్ గాట్. షీ విల్ కమ్ బ్యాక్ టు యూ వన్ ఆఫ్ దట్ డే. మీరు చేసింది, నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, నాకు కావాలని ఎవరైనా హేట్ చేస్తున్నారా లేదా నాకు అవసరం లేదు, బట్ సమ్వేర్ ఐ రియలీ ఫెల్ట్ బ్యాడ్ బికాస్ లేనిది కూడా చెప్పడం జరిగింది కొన్ని వీడియోస్లో. వాళ్ళకి మాత్రమే ఇది. మీరు చెప్పింది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అది ఒక్కనొక రోజు ఒక్కనొక వేలో మీ దగ్గరకు వచ్చి ఆగిద్ది. అప్పుడు మీరు నన్ను గుర్తుపెట్టుకోండి చాలు, ఇంకేం అవసరం లేదు. ఐ డోంట్ హేట్ యూ గైస్ బికాస్ ఐ బిలీవ్ బిఫోర్ ఐ డై ఐల్ suffer or I'll be happy for what I have done. అంతే. Done. So ఆ చాప్టర్ అట్లా పక్కా జరిపేద్దాం ఇప్పుడు. సో హౌ ద ఫేజ్ ఆఫ్ బిగ్ బాస్ ఎలా ఉండింది? వాట్ ఇస్ దట్ ఎక్స్ప్రెషన్? అంటే ఎమోషనల్లీ ఐ వాస్ లైక్, see అక్కడ నిజంగా చెప్పాలా అంటే బిగ్ బాస్ ఇస్ అ ప్లేస్ వేర్ యూ ఫిజికల్లీ స్ట్రెంగ్త్ కన్నా మెంటలీ స్ట్రెంగ్త్ మోర్ ఇంపార్టెంట్. ఇఫ్ you're not strong from your mind then it'll hit you up. నాకు ఏంది ఇంకో 3-4 వీక్స్ ఉంది అన్నప్పుడు నేను స్ట్రాంగ్ అవడం మొదలుపెట్టి 10 వారం మొత్తం నేను ఎమోషనల్ డిటాచ్డే లోపల. అయ్యో, ఫ్రెండ్స్ లేరు, చెప్పుకోవడానికి లేరు, నాకంటూ ఒక స్పేస్ లేదు. అక్కడ కూర్చున్నా ఒకడు ఏదో అంటాడు, ఇక్కడ కూర్చున్నా ఒకడు అంటాడు, వాళ్ళతో మాట్లాడినా ఒక ప్రాబ్లం, వీళ్ళతో మాట్లాడిన ప్రాబ్లం, వాళ్ళతో మాట్లాడితే గ్రూపిజం, వీళ్ళతో మాట్లాడితే సోలోయిజం. డన్. మాట్లాడితే నువ్వు అందరితో సేఫ్గా ఆడుతున్నావు, మాట్లాడకపోతే నువ్వు ఒంటరిగా ఆడుతున్నావు. నువ్వు కలిసి ఆడితే గ్రూపిజంగా ఆడుతున్నావు, కలిస్తే ఎవరితో కలవట్లేదు. ఏం చేసినా నామినేషన్స్ పడేది అక్కడ. సో ఆ ప్లేసే అలాంటిది. ఇట్స్ నాట్ అబౌట్ ద పీపుల్, ప్లేసే అలాంటిది. సో ఎవరు అర్హర కాదు వాళ్ళని తీసేయమన్నప్పుడు నువ్వు మాట్లాడలేదు అనుకో, నువ్వు ఎవరితో కలవట్లేదు కాబట్టి నన్ను తీసేస్తారు. నువ్వు మాట్లాడుతున్నావు అనుకో, నువ్వు అందరితో ఉన్నావు, నువ్వు సోలోగా ఆడట్లేదు, అందుకే తీసేస్తున్నావు. వడ్డీ అమ్మ ఏంద్రా అవన్నీ. ఓ చెప్పాం కదా మెంటలీ స్ట్రాంగ్ లేకపోతే. సో it took a lot of time for me, but again thank you so much for that opportunity because I learned many things when I came out of the house. I made myself strong in emotion wise, where I can really say no on face now. ముందు నాకు నో అని చెప్పడం రాదు. బిగ్ బాస్ హౌస్లో కూడా ఒకరు ఏదైనా చెప్తుంటే నేను నో అంటే వాళ్ళు ఎక్కడ బాధపడతారని నేను సఫర్ అయినా పర్లేదని అనుకునేవాడిని. నవ్ మీరు సఫర్ అవ్వకండి, నన్ను సఫర్ అవ్వాల్సిన నాకు అవసరం లేదు, నాకు ఓపిక లేదు, అయిపోయింది. సో ఐఎమ్ ఓకే సేయింగ్ నో ఇఫ్ ఐ డోంట్ లైక్ థింగ్స్. యాక్చువల్లీ మనుషులు కూడా ఎట్లా అంటే వన్ హూ డజంట్ కాంట్ సే నో వాళ్ళని ఎక్కువ అడుగుతారు అన్నమాట. దట్స్ ద రాంగెస్ట్ థింగ్. పీపుల్ షుడ్ నాట్ డూ దట్. అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, ఇప్పుడు నీకు నో అనడం రాదు, నేను నిన్ను అడుగుతా, పాపం చేస్తావు, కానీ సఫర్ అయిన బ్లేమ్ మళ్ళీ నీకే వస్తుంది. అక్కడ కూడా నువ్వే బ్యాడ్ అయ్యావు. ఇప్పుడు నువ్వు నో అన్నావు అనుకో, నువ్వు మారిపోయావు అంటే బై మీరే మార్చారు మమ్మల్ని, బై సీ ద హిస్టరీ, వాట్ దొబ్బుడు యూ దట్ దొబ్బుడు హ్యాపెండ్ దిస్ వే. సో ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ క్రెడిట్స్. యూ టేక్ ద క్రెడిట్స్. వై ఆర్ యూ గివింగ్ మీ? యూ మేడ్ మీ చేంజ్. అది మనకు కావాల్సింది చేసుకున్న తప్పు, మీకోసం చేసిన తప్పు, చేసిన తప్పు, చేయకపోయినా తప్పు, మరి తప్పు మీరు ఉంచుకోండి, మేమేం చేయం, అయిపోయింది. హౌ ఈస్ లైఫ్ ఆఫ్టర్ బిగ్ బాస్? అంటే బిగ్ బాస్ వల్ల పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ ఏమన్నా మేజర్ చేంజెస్ ఏమన్నా వచ్చాయా? మేజర్ చేంజెస్ అనేది మన చేతిలో ఉంటుందిరా. నువ్వు దాన్ని మేజర్ చేయాలంటే నువ్వు చేయొచ్చు, దాన్ని నార్మల్గా అట్లాగే ఉంచాలి ఉండాలంటే కూడా ఉంచు. ఐ లైక్ కీపింగ్ ఇట్ ఇన్ లో ప్రొఫైల్. నాకు అదే బాగా అనిపించింది అండ్ ఐఎమ్ గోయింగ్ పీస్ ఇన్ దట్. సూపర్. సో వీ హ్యావ్ సీన్ పృథ్వీ అన్న మీరు ద బాండ్ బ్యూటిఫుల్. సో ఆఫ్టర్ బిగ్ బాస్ మీరు చేసిన క్రేజియస్ట్ థింగ్స్? మాకు అన్నీ తెలిసినా ఏం తెలియనట్టు అందరితో కూర్చొని మాట్లాడడం, మా కళ్ళ ముందు ఏం జరుగుతుందో తెలిసినా అవునా ఆహా అని నాకు పృథ్వీ కళ్ళు సైకిల్తోనే మాట్లాడుతుంది. అబ్బాయిలది అదొకటి ఉంది. అక్కడ ఒక అమ్మాయి ఏదో మాట్లాడుతుంది, అన్నాడు, ఓకే అర్థమైపోయేది, ఎక్కడికి అర్థమైపోయేది ఎవరు ఏ వైశాలు ఇస్తున్నారు. సో మనకు అది ఉంది. మళ్ళీ అగైన్ సో బేసిక్లీ బాయ్స్ ది బాండింగ్ ఏముంటుంది అంటే, మనం అమ్మాయిలు మీరు మాట్లాడతారు కదా ఒక 50 నిమిషాలు అరగంట, ఎరా ఇదంతా అవునరా సరే ఒక టీ షాప్లో కలుస్తాం లేదా ఇంట్లో కలిస్తే అయిపోద్ది. ఒక 10 నిమిషాల్లో మనకు హోల్ ఒక 6 months కాన్వర్సేషన్ అయిపోయాడు. యూ డెఫినెట్లీ టీజ్ అబౌట్ గర్ల్స్ కదా? టీజ్ అంటే లైక్ ఈ నాటీ థింగ్స్ ఉంటాయి కదా బిహైండ్ ద బ్యాక్. మీరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు, బాయ్స్ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నప్పుడు అమ్మాయిలు ఏదైనా చేస్తుంటే అమ్మాయిలు లేనప్పుడు బిహైండ్ ఎనీ గర్ల్ ఐ హావ్ నెవర్ టీజ్డ్. ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, ఇప్పుడు నా పక్కన ఉన్నావు, ఇలాగే టీజ్ చేస్తా నేను నార్మల్లీ, నాట్ ఇన్ అ వల్గర్ వే. ఐ నెవర్ డూ దట్.
Behind, no, because I don't like gossiping about third person when the person is not available. ఇప్పుడు ఈ కేబీకేజీలో ఎలా ఉంటుందన్న, సి యు ఆర్ అన్ యాక్టర్, ఐఎమ్ అన్ యాక్టర్, మనం షోస్కి వెళ్ళాం, వీ నో ఎవ్రీ, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆడియన్స్ ఈ కొంచెం సోషల్ మీడియాకి ఎక్కువ కనెక్ట్ లేకుండా ఈ థంబ్నెయిల్స్ చూసి ఇది నిజమే అని నమ్మే వాళ్ళు ఉంటారు కదా. సో ఫర్ దెమ్ ఐఎమ్ ఆస్కింగ్, ఈ కేబీకేజీలో గొడవలు జరుగుతూ ఉంటాయి, దిస్ ఆల్ ట్రూ? మీరు చెప్పండి మీ పాయింట్. నేనే గొడవ పడ్డా ఆబ్వియస్లీ, మొన్న అంటే యాక్చువల్లీ ఐ హావ్ సీన్ దిస్ ప్రోమో అనసూయ గారితో. అంటే అది గొడవ అని కాదు, ఇట్ వాస్ అన్ హీటెడ్ ఆర్గ్యుమెంట్. అక్కడ జరిగిద్ది. ఇప్పుడు ఇట్స్ నాట్ ఓన్లీ విత్ అనసూయ గారు, మేము ఆపోజిట్ ఉన్న టీమ్ గర్ల్స్ టీమ్ తో కూడా జరిగిద్ది. నాట్ ఓన్లీ విత్ మీ, ఎవ్రీ వన్. హ్యూమన్స్ అబ్బా, అందరు ఎమోషన్స్ బయటపడకుండా అందరూ దాచుకుంటే దట్ ఈస్ ఫేక్, దట్ ఈస్ స్క్రిప్టెడ్. రియల్లీ దే ఆర్ స్పీకింగ్ ఇట్ అవుట్. లేదు మంది మన సైడ్, ఇప్పుడు నాకు 9 నీకు 6 అలా అని నువ్వు తప్పుగా నేను తప్పు గొడవ పడదాం, తర్వాత రిజల్ట్ అన్నట్టు. సో వీ ఫాట్, ఇట్స్ నాట్ స్క్రిప్టెడ్. సో బేసిక్లీ వాళ్ళ స్టేజ్లో మనం కేబీకేజీ సెట్లో లేరు కాబట్టి జనాలకు తెలియదు, అండ్ అంతమందిని రాని ఇవ్వలేరు కదా. యు నో ద సెట్, హౌస్ సెక్యూరిటీ అవన్నీ ఉంటాయి. మళ్ళీ వాళ్ళు చూడలేదు కాబట్టి మేబీ అలా ఊహించుకుంటున్నారు అంతే. సో let me know what is the darkest phase of your life and how you came through it. The darkest, Kanna, the deepest which I went through was before Bigg Boss, which continued from Bigg Boss to Bigg Boss. After that, a little bit, where I had many people around me, but I had no one. దాంతో పాటు ఎమోషనలీ డిటాచ్ అయిన టైంలో, కైండ్ ఆఫ్ అ డిప్రెషన్ జోన్లో ఉన్నప్పుడు, దాంతోపాటు నాకు ఏమి వద్దు అని అనిపించినా నేను చేసి మా ఫ్యామిలీని కూడా చూసుకోవాలి. ఐ హ్యావ్ అ ఫ్యామిలీ వేర్ దే ఆర్ ఆల్సో లవింగ్ మీ సో మచ్. వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకూడదు అని వాళ్ళ ముందు నటించి జనాలకి తెలియక జనాల ముందు మొగం వేరేలా పెట్టుకొని ఐఎమ్ ఫైన్, ఐఎమ్ హ్యాపీ అన్నట్టు మొగం పెట్టుకొని షూట్లు చేసి, దట్ ఫేజ్ వాజ్ వెరీ షిట్. అంటే యాజ్ ఎమోషనల్ పర్సన్గా ఎవరు ఉంటారో వాళ్ళకి అర్థమైంది. అంటే నాకు కోపం త్వరగా వస్తుంది, బట్ నాకు పేషెన్స్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్, బట్ అవన్నీ దాటి ఆ లైన్ క్రాస్ అయిపోయి బ్లాస్ట్ అయిపోయింది అని, వేర్ ఐ కుడెంట్ కంట్రోల్ మై ఎమోషన్స్ ఎట్ ఎనీ కాస్ట్. ఒకనొక టైంలో ఐ ఫెల్ట్ లైక్ వై డూ ఐ నీడ్ దిస్ ఎనీమోర్ అన్నట్టు కూడా అయిపోయింది. దెన్ ఐ టుక్ ఎ స్టెప్ బ్యాక్, ఐ టుక్ ఎ పాజ్, అండ్ దెన్ నో, ఇలా వచ్చింది, ఇలా వెళ్ళిపోయింది, ఒక సిచ్యువేషన్ కోసం ఇలా వచ్చి ఒక పెయిన్ వస్తుందనే కోసం, దానికోసం వైర్ ఇదవుతుంది అని అది చేసి ఆ ప్రాసెస్ నుంచి బయటపడడానికి ఇట్ టుక్ మీ ఓన్లీ ఆ డిప్రెషన్ ఫేజ్ నుంచి బయటకు రావడానికి ఇట్ టుక్ మీ అరౌండ్ 9-10 months. How was that phase? అంటే లైక్ do you have any kind of ఆ టైంలో షూట్ నుంచి ఇంటికి వచ్చేస్తే నా ఇల్లంతా ఫుల్ చీకటిగానే ఉండేది. నాకు లైట్స్ ఆన్ చేయాలని అనిపించేది కాదు. ఐ వాంటెడ్ ఇట్ టు బి డార్క్. ఎక్కడో మూలలో ఒక చిన్న మనం బెడ్ ల్యాంప్ లాగా లైట్ వస్తుంది కదా, అదొక్కటే. ఐ వాజ్ నాట్ మీటింగ్ ఎనీ వన్. షూటింగ్ వెళ్ళాలి కమిట్మెంట్ ఉంది కాబట్టి వెళ్ళేవాడిని. అయిపోయేసరికి ఎక్కడ కనిపించేవాడిని కాదు. ఐ వాజ్ డ్రింకింగ్ ఎ లాట్ దట్ టైమ్. అండ్ మీరు చూస్తే ఆ టైంలో నేను లావు కూడా మొత్తం ట్యాన్ అయ్యి కళ్ళు గిల్లంతా లోపలికి వెళ్ళి ఒకలాగా విచిత్రంగా ఉంది. నాకే అనిపిస్తుంది ఏంట్రా ఎడిట్ లైఫ్ అని. ఇప్పుడు ఆ ఫోటో చూస్తే కొన్ని ఆ ఫేజెస్ లో ఉన్నప్పుడు ఫొటోస్ ఉన్నాయి కొన్ని షోస్ షూటింగ్. I don't want to see that phase of Nikhil because I am friendly guy. Somewhere people started talking about that also, that being friendly ki flirting ki వ్యత్యాస తెలియని కొంత ఈడియట్స్ ఉన్నారు. దట్ ఆల్సో అదే టైంలో పడేసరికి అది కూడా వచ్చి ఏందిరా అందరితో మంచిగా మాట్లాడినా ఇదే వీళ్ళకి ఇంకా అన్నట్టు ఒకలాగా ఒక ఫేజ్లో ఉన్నప్పుడు. అండ్ దెన్ స్లోలీ అండ్ ఐ వాజ్ బిజీ దట్ టైమ్. ఆ డిప్రెషన్లో ఉన్న ఆ బిజీ ఉంది కాబట్టి నేను కొంచెం సర్వైవ్ అయ్యా టు బి ఫ్రెండ్. బికాజ్ కొంతవరకు ఐ యూస్ టు డైవర్ట్ బికాస్ ఆఫ్ వర్క్ కదా. అది ఇంకా 2 ప్రాజెక్ట్ ఒకేసారి అయిపోతుంది, ఇంకా ఫ్రీ అయిపోతే ఇంకా ఎక్కువ అయిపోద్ది అని ఒక టెన్షన్లో ఉండే నాకు బిగ్ బాస్ వచ్చింది కాల్. లైక్ ఓకే నేను ఈ తలనొప్పి కానీ అక్కడ జనాలు ఉంటారు, డైవర్ట్ అవుద్ది, లెట్ మీ గో, ఇట్ ఈస్ ఎ న్యూ స్టెప్, న్యూ జర్నీ, న్యూ ప్లేస్, న్యూ థింగ్. అన్ని న్యూ కదా నాకు. ఇప్పుడు
ఎప్పుడు నేను అది ఎక్స్పీరియన్స్ చేయలేదు, వెళ్దామని వెళ్ళింది. అది అలా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి ఒక 2-3 months అయిన తర్వాత ఐ నో వాట్ ఐ వాంట్ అండ్ వాట్ ఐ డోంట్. In this phase of life, what is the biggest lesson that you taught you, or మీరు ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఉన్న వాళ్ళకి మెసేజ్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? ఇది ఆల్రెడీ ఒక షోలో చెప్పాను. ఓకే, ఏదైనా చేసే ముందు పెద్దవాళ్ళు చెప్తారు కదా, చూస్ వైజ్లీ, చూసుకొని చూస్ చేయండి. ద బెస్ట్ థింగ్ విచ్ ఐ కెన్ సే, బికాస్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు అ లాంగ్ టర్మ్, I think you should have the most eligible, most strong bonding with any affection you are going with. So I think you should check. choose wisely. And ఇప్పుడు మీరున్న దగ్గర నుంచి పాస్ట్ ఒక 10-20 years వెళ్ళి యువర్ యంగర్ సెల్ఫ్కి ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? నేను మా అన్నయ్య మా ఇంటి అప్పుడు సరస్వతిపురం అని మైసూర్లో ఒక ఏరియా. సో అక్కడ మా ఇంటి పక్కన ఒక పార్క్ ఉంటుంది. ఆ పార్క్ దగ్గర కూర్చొని ఇలా రోడ్ అంతా చూసేవాళ్ళు. ఒకటి సైకిల్లో వెళ్ళేవాడు, ఒకటి బైక్ స్కూటీలో వెళ్ళేవాడు, ఒక బైక్లో వెళ్ళేవాడు, ఒక కార్లో వెళ్ళేవాడు. నేను మా అన్న మొగం చూసుకుని అట్లీస్ట్ మాకు సైకిల్ ఉంటే బాగుండేది మేము అనుకున్నాం. మా అన్న అట్లీస్ట్ నాకు ఒక స్కూటీ ఉంటే, ఇద్దరు కలిపి ఒక సెకండ్ హ్యాండ్ స్కూటీ ఉంటే బాగుండేది. కొన్ని సంవత్సరాల్లో మన ఇద్దరు ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొని ఉంటే బాగుండేది అనుకున్నాం. ఈరోజు ఉన్నాయి. ఎందుకంటే వి బిలీవ్డ్ దట్ డే మనం ఒకరోజు చేస్తామని. ఆ నమ్మకం మనలో ఉండాలి. వేరే వాళ్ళు మమ్మల్ని నమ్ముతారో లేదో తెలియదు, కానీ మనం ఫస్ట్ మమ్మల్ని నమ్మాలి దట్ వీ కెన్ డూ ఇట్ అని. మీరు ఇప్పుడు యంగ్స్టర్స్ ఎవరు ఉన్నారో, ఇంకా కెరీర్ సెట్ అవ్వాలి చేస్తుంది ఒక్కటే, మీరు ఏమనుకున్నారో మనస్ఫూర్తిగా అనుకోండి. అవతల వాళ్ళని ఎవరిని హర్ట్ చేయకుండా మీ దారిలో మీరు వెళ్ళండి, అయిపోతుంది. కొంచెం టైం అటు ఇటు అయినా పర్లేదు. వెన్ యూ గెట్ కదా, అది ఆ చేతికి వచ్చినప్పుడు ఎంత గట్టిగా వస్తుంది అంటే, అది పట్టుకున్నప్పుడు ఆ సాటిస్ఫాక్షనే వేరే ఉంటుంది. When I bought my first car, when I bought my first bike, అది అబ్బాయిలకు తెలుస్తుంది ఆ మజా ఏముంటుందని. ఇంకా ఈవెన్ గర్ల్స్ నో దట్. సి లేదు కాదు, నేను చెప్తా, యూనివర్స్ ఒప్పుకోదు. నేను ఒప్పుకుంటా. ఇక్కడ ఉన్న ఒక్కొక్క అబ్బాయిని అడుగు, ఒక బైక్ కానీ, ఒక సైకిల్ కానీ, ఒక కార్ కానీ, ఆయన డబ్బులు తీసుకొని కొన్నప్పుడు ఆ మజా ఉంటుంది. ఇలా ఓన్ వైఫ్ ఇలా డొరే మెల్లగా అంటారు. నేను అదే చెప్తున్నాను అన్న. ఐ బాట్ మై ఫస్ట్ కార్. ఐ బాట్ మై ఫస్ట్ కార్ విత్ మై ఓన్ మనీ. ఈ రోజుకి దాన్ని ఎవడని ఇట్లా డోర్ జాగ్రత్త, అది నా బిడ్డ. బూత్లీ చెప్పుంటో. ఐ బిలీవ్ దేర్ ఆర్ గర్ల్స్ ఆల్సో, బట్ మోస్ట్ బాయ్స్ ఏ ఉంటారు. యా, మోస్ట్లీ బాయ్స్ ఏ ఉంటారు, బట్ గర్ల్స్ కూడా ఉన్నారు. యా, సో ఇలాగే వాట్ యూ డ్రీమ్డ్ దట్ మీ అమ్మకి ఏమన్నా ఇవ్వాలి అని అది అచీవ్ చేసిన? మా అమ్మకి మనకు ఒక సొంత ఇల్లు ఉండాలని ఆశ ఉండే. దట్ ఐమ్ ప్లానింగ్. దేవుడి దయ వల్ల కొంచెం అట్ అయినా ఐ డూ దట్. అండ్ ఇంకా అమ్మకి కావాల్సినంత మెల్లమెల్లగా జరుగుతూ ఉంది. ఆ దేవుడి ఆశీర్వాదం, జనాల ప్రేమతో. సో వాట్స్ నెక్స్ట్? ఐ నెవర్ ప్లాన్ టుమారో, ఐ లీవ్ ఫర్ టుడే. రేపు లేచినప్పుడు చూద్దాంలే, బతుకుంటే. ఇప్పుడున్న జనరేషన్ కొత్త రోగాలు వస్తున్నాయి. ఏ రోగం, ఏ కరోనా, ఏ కరీనా అనుకోండి, ఏదేదో వస్తున్నాయి. అదే ఇట్స్ అలా అయిపోయింది పరిస్థితి. ఈవెన్ స్మాల్ కిడ్స్ ఆర్ గెటింగ్ బీపీ, షుగర్. లైక్ డూడ్, సో ఐ మేక్ ష్యూర్ దట్ నాకు ఈ రోజు అయిపోతే కొంచెమైనా కొన్ని డేస్కి మన ఫ్యామిలీ సర్వైవ్ అవ్వడానికి నేను ఏం కావాలో చేసుకుంటా. దట్ ఈస్ ఫర్ షూర్. బట్ నాకు ఈ రోజు ఆకలి వేస్తే రేపు తిన్నాను, నన్ను ఈ రోజే తింటా నేను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ఎందుకంటే ఇంటర్ నువ్వే చెప్పావు కాబట్టి సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. ఆల్వేస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Until next episode, please. అలా కాదండి చేసేది. థ్యాంక్ యూ సో మచ్ భవిష్య ఫర్ హ్యావింగ్ మీ హియర్. చాలా మంచిగా అనిపించింది నువ్వు నన్ను పిలిచి. అండ్ దిస్ ఈస్ యువర్ ఫస్ట్ ఎపిసోడ్. ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ యువర్ ఫస్ట్ ఎపిసోడ్. మంచిగా హిట్ అవ్వాలి షో. ధైర్యంగా మాట్లాడు. యూఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్. నువ్వేమీ లేదు, యూఆర్ జస్ట్ యునో పాసింగ్ సమ్వన్స్ ఎక్స్పీరియన్స్ టు ద ఆడియన్స్, విచ్ ఇస్ అగైన్ మోటివేషనల్ టు సమ్వన్. ఒక్కరికైనా నన్ను చూసి motivate out there. That is what I have earned. So you're doing great. All the best for Unfiltered.
nights. All the best, guys. Don't forget to like, share, and subscribe for the Unfiltered Nights. Thank you. See Tada, you. bye bye.